హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ సంధ్య వెట్ సూర్య పార్ట్ 37. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే నిన్న ఈవినింగ్ మా చిన్న పాప ఒక షార్ట్ డ్యాన్స్ చేసింది. నానో బటర్ఫ్లై సాంగ్ వస్తుంది కదా ఇప్పుడు, ట్రెండీ సాంగ్. అది ఈ సాంగ్ చేసింది. అది షార్ట్ నేను వీడియోలో పెట్టాను. అదే సరే ఛానల్‌లో పెట్టాను. ఒకసారి మీ అందరూ చూడండి. అసలు నిన్న అప్‌లోడ్ చేసిన దగ్గర నుంచి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏంటని ఛానల్ చెక్ చేస్తూనే ఉంది. పొద్దున్న లెగంగానే అసలు నేను మొబైల్ పట్టుకొని నేను ఎన్ని వ్యూస్ వస్తాయని నేను చూసుకుంటా. అలాంటిది ఈరోజు తను చూసుకుంటుంది. అది కాదు, ముందు మెయిన్ ఏదైనా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మీ అందరికీ ముందుగా రిక్వెస్ట్ చేస్తా కదా! తను చెప్పమంటుంది. అందరిని చూడమని చెప్పవు, ఆంటీ వాళ్ళందరినీ చూడమని చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా, నాకు వ్యూస్ చాలా తక్కువ వచ్చినాయమ్మా, నాకు చాలా తక్కువ వచ్చినాయమ్మా, ఆంటీ వాళ్ళని చూడమని చెప్పమ్మా అని. అందుకని ఇక పక్కనే ఉంది. ఈరోజు వెళ్ళలేదు స్కూల్కి. 3 days నుంచి వెళ్ళట్లే, ఫీవరు. నిన్న అలాగే డ్యాన్స్ చేసింది. అయితే ఇంకా చెప్పమని చెప్తుంది పక్క నుంచి. సో ప్లీజ్ అందరూ ఛానల్లోనే షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. ప్లీజ్ అందరూ చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే, చెప్పాను. రవి అతడి భార్య రోనా కారులో ఉన్నారు. రోనా అడిగింది, ఏమైందండి, నన్నెందుకు ఆఫీస్కి రమ్మని పిలిచారు? అన్నయ్య రాకుంటే ఏమైంది, అక్కడ అంతవరకు ఉందా ఏంటి? అప్పుడు రవి, అవును రోనా, చాలా ఇంపార్టెంట్ పనుంది. వాడు హనీమూన్ మధ్యలో ఆపేసి రావడం మంచిదైంది. ప్రపంచంలోని అతిపెద్ద సంస్థ డీల్ మన ఇండస్ట్రీకి వచ్చింది. సూర్య కష్టం, సంధ్య అదృష్టం. ఎవరికీ దక్కని గొప్ప అవకాశం ఈ కాంట్రాక్ట్. కొన్ని కోట్ల రూపాయల ఆదాయంతో పాటు ఎనలేని గౌరవం దక్కబోతుంది మన సూర్యకి. ఈ వారంలో వాడు మలేషియా వెళ్ళి అక్కడే 2 రోజులుండి డీల్ ఒప్పందం కుదుర్చుకొని పూర్తి ప్రాసెస్ సిద్ధం చేస్తే వర్క్ మొదలు పెట్టచ్చు. దానికోసమే అంతా సిద్ధం అవుతుంది. సూర్య ఈ సమయంలో ఇంట్లో ఉంటానంటున్నాడు. ఇలా చేస్తే వాడి వర్క్ పర్ఫెక్ట్గా రాదు. మంచి పేరు, గౌరవానికి బదులు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇన్నేళ్లుగా వాడి కష్టపడి సంపాదించిన పేరు చెడిపోతుంది. అందుకే నాకు కాస్త కంగారుగా ఉంది. వాడికి బదులుగా నిన్ను పిలిచాను. నాకు కాస్త హెల్ప్గా ఉంటుంది. రోనా ఆలోచించింది. అన్నయ్య సంధ్య కోసమే బిజినెస్లో నిర్లక్ష్యం చేస్తున్నారు. సంధ్య అడిగిందని ఇంట్లో ఉంటానని చెప్పి ఉంటారు. నో, ఇది ఆయన కెరియర్కి మంచిది కాదు. నేను సంధ్యతో చెప్పాలి. తనే సూర్య అన్నయ్యకి చెప్తుంది బిజినెస్లో నిర్లక్ష్యంగా ఉండద్దు అని, లేదంటే సమస్య వస్తుందని. రోనా మనసులో అనుకొని, ఈరోజు వర్క్ అయితే మనం అలాగే ఆఫీస్ స్టాఫ్ పూర్తి చేస్తాం. బట్ అన్నయ్య చేయవలసిన పని ఏదైతే ఉందో అది తనే చేయగలరు, చేస్తారు. మీరేం దిగులు పడకండి, ఈ ఒక్కరోజు ఊరుకోండి అంటూ రవి భుజం మీద తలవాల్చి రవి చేయి పట్టుకొని ముద్దుగా నవ్వింది. రవి మనసులో బాధపడుతూ పైకి చిరునవ్వు నవ్వాడు. సంధ్యకి ప్రాణగండం ఉంది అంటే సూర్య ప్రశాంతంగా ఎలా ఉంటాడు? వాడికి సంధ్య కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. వాడు ఖచ్చితంగా బిజినెస్లో నిర్లక్ష్యం చేస్తుంటాడు. వాడిని ఏమీ అనే పరిస్థితి లేదు. వాడి కంగారు, బాధ అలా ఉంది. నేనే మేనేజ్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు. కానీ సంధ్యతో ప్రాబ్లం చెప్పాలి అనుకోలేదు. సూర్య బిజినెస్లో నిర్లక్ష్యం చేస్తున్నాడు, వాడికి చెడ్డ పేరు వస్తుందని చెప్పే ప్రయత్నం చేయాలి అనుకోలేదు. అలా చెప్తే సూర్యకి కోపం వస్తుందని అతడికి తెలుసు. కృతి ఏమీ తోచక ఒక చోట కూర్చొని బుక్ చదువుతూ ఉంది. సంధ్య ఆమె దగ్గరకు వచ్చి ప్రేమగా కృతి అని పిలిచింది. అదేంటో ఆమెకు సంధ్య మాట అంటేనే నచ్చడం లేదు. అందుకే విసుగ్గా చూసి ఏంటి అనింది. సంధ్య మాత్రం ఎలాంటి ఫీలింగ్ పెట్టుకోకుండా ఆమె పక్కనే కూర్చొని, కృతి, ఎందుకు డల్గా ఉన్నావు? ఇక్కడ నీకు బోర్గా ఉందా? నీకు సంతోషం కలిగించే విధంగా నేను పని చేయనా అని అడిగింది. కృతి ఇబ్బందిగా చూస్తూ ఏంటి ఆ పని అని అడిగింది. సంధ్య చిరునవ్వు నవ్వుతూ చెప్పడం ఎందుకు, చేస్తే పోలా అంటూ చేతిలో ఫోన్ పుచ్చుకొని, హలో గౌతమ్, ఏం చేస్తున్నావు? బిజీగా ఉన్నావా? లేదంటే ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళొచ్చుగా. ఆమె మాట్లాడింది విని కృతి షాక్ అయింది. టక్కున లేచి నిల్చుంది. గౌతమ్కి ఫోన్ చేసి పిలుస్తుందా అన్నట్టు చూస్తుంటే
అవతల గౌతమ్ సంధ్య వదిన అంటే ఎంతో గౌరవం కలిగి, హా వదిన, మీరు పిలిస్తే రాకుండా ఉంటానా? ఇప్పుడే వస్తాను, అరగంటలో అక్కడుంటా అంటూ ఆన్సర్ ఇచ్చాడు. సంధ్య నవ్వుతూ థ్యాంక్ యూ గౌతమ్ అంటూ ఫోన్ కట్ చేసింది. కృతికి గౌతమ్ మాటలు వినిపించాయి. వదిన మీరు పిలిస్తే రాకుండా ఉంటానా అంటే తనకి నా కోసం ఇక్కడికి రావాలి అని లేదు. ఈ సంధ్యారాణి గారు ఆర్డర్ వేశారని వస్తున్నారు అని విసుక్కుంది కృతి. సంధ్య కృతి వైపు చూసి ఏంటి సంతోషమేగా? మనసుకి నచ్చిన మనిషి మనకు కనిపిస్తే ఆ సంతోషమే వేరు. నీ సంతోషమంతా గౌతమ్ అని తెలుసు, అందుకే రమ్మని పిలిచా. ఈ బంగారు బొమ్మ చీరలో ఎంత ముద్దుగా ఉందో మా మరిది గారికి తెలియాలిగా. ఉండు, కాస్త చీర సర్ది పెడతా అంటూ హడావిడి చేస్తూ కుర్చీలు సరిచేసి పవిట అందంగా సర్ది ఏమాత్రం స్వార్థం లేని ప్రేమ చూపించింది సంధ్య. కృతి ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. సంధ్య మాత్రం హడావిడి చేస్తూ చివరిసారి అన్నట్టు చీర సర్ది పెడుతుండగా కృతి చీరకి ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ చేతికి తగలడం జరిగింది. అంతే, కట్టయి ఉన్న సంధ్య చేతికి నొప్పి కలిగింది. ఆమె ఇబ్బందిగా చెయ్యాడిస్తూ ఉంది. కృతి గమనించి ఏమైంది అని అడిగింది. సంధ్య ఇబ్బందిగా చూసి మొన్న చేయి కట్టయింది కృతి. నీ చీరకి ఉన్న స్టోన్ తగిలి నొప్పొస్తుంది అంతే, మరేం పర్వాలేదులే అని చెప్పింది. కృతి సంధ్య చేయి వైపు చూసి ఏమాత్రం దానికి అంత ఓవర్ యాక్షన్ అవసరమా సంధ్యక్క? మీరేదో చిన్నప్పటి నుండి రాజమహల్లో యువరాణిలా పెరిగినట్టు, మీకు చిన్న గాయం కూడా తగలనట్టు, అసలు కష్టమంటే ఏంటో తెలియనట్టు అన్నట్టు అంత రియాక్ట్ అవుతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు చేతులు కట్ అవ్వడం, కుకింగ్ చేసేటప్పుడు వేడి నూనె తగిలి బర్న్ అవ్వడం చాలా సాధారణ విషయమేగా. మా ఇంట్లో పని వాళ్ళు రోజు ఇలాంటివి ఫేస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు అస్సలు పట్టించుకోరు. మీరు దానికే ఎందుకంత ఫీల్ అవ్వటం? చేసిన యాక్షన్ చాలు, అయినా నా దగ్గర చేస్తే ఏంటి లాభం? వెళ్ళి మీ యాక్టింగ్ మా బావ దగ్గర చేస్తే వర్కౌట్ అవుతుంది, వెళ్ళి చేసుకోండి అంటూ పొగరుగా మాట్లాడి వెళ్ళిపోయింది కృతి. సంధ్యకు చాలా బాధ కలిగింది. కృతి మాట్లాడింది నిజమే. తనకి గాయాలు కొత్త కాదు, వింత కాదు, మరెందుకంత ఫీల్ అవ్వడం అని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి గార్డెన్ వైపు వెళ్ళిపోయింది. సూర్య ఏదో ఫోన్ మాట్లాడి సంధ్య కోసం చూశాడు. ఆమె అక్కడెక్కడా కనిపించలేదు. ఏమైంది సంధ్య అంటూ వెతుక్కుంటూ గార్డెన్ వైపు వచ్చాడు. అక్కడ మౌనంగా పూల మొక్కల మధ్యలో కూర్చొని ఉన్న సంధ్యని చూసి సూర్య కంగారు పడ్డాడు. అందుకే సంధ్య అంటూ ఆతృతగా పిలిచి ఆమె వద్దకు వెళ్ళాడు. సూర్య పిలుపుతో సంధ్య కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు తుడుచుకొని అతడి వైపు చూసింది. ఆమె డల్గా ఉంది. కళ్ళు తుడుచుకొని ఏమీ లేదు అన్నట్టు యాక్ట్ చేస్తుందని సూర్యకి క్షణంలో అర్థమైపోయింది. అంతే, అతడు కంగారుగా సంధ్య ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు అంటూ ఆమెను పట్టుకున్నాడు. సంధ్య అతన్ని హత్తుకొని ఏమీ లేదు సూర్య, ఇక్కడ కాసేపు కూర్చోవాలనిపించింది అంతే, నేనేమీ డల్గా లేను అంటూ ఉంటే అతడు అనుమానంగా చూస్తూ ఆమె చెక్కిలి నిమురుతూ ఏదో జరిగింది, అడిగితే సంధ్య చెప్పదు. నాకు మౌర్య చెప్పాలి అనుకున్నాడు. అతడు అనుకున్నట్టుగానే సూర్యకు మౌర్య జరిగింది చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే అతడు కృతి మాట్లాడిన మాటలు విన్నాడు. మౌర్య కృతిని చూస్తున్నాడు. అసలు ఈ అమ్మాయి ఎందుకు మరి టూ మచ్గా మాట్లాడుతుంది? సూర్య గారికి నేను విన్నది చెప్పాలా? సంధ్యాజీ చాలా బాధ పెట్టింది, ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడింది అని చెప్తే ఆయన ఈ పొగరుబోత అమ్మాయికి ఇవ్వాల్సిన డోస్ ఇస్తారు. పాపం సంధ్యాజీ చాలా మంచివారు. ఈ పిల్ల మాటలకి బాధపడ్డారు. నేను చూస్తూ ఊరుకోను. ఇప్పుడే సూర్య గారికి చెప్పాలని సూర్య కోసం వెతుకుతూ వచ్చాడు. అతడికి సంధ్య సూర్య ఒక దగ్గర కూర్చొని ఉండడం కనిపించింది. అందుకే మౌర్య వెనక్కి వచ్చేశాడు. ఆ జంటకి ఎలాంటి డిస్టర్బ్ కలగకూడదు అనుకున్నాడు మౌర్య. కానీ అతడికి చాలా కోపంగా ఉంది. అదే సమయంలో కృతి అతడి ముందుకు నడుచుకుంటూ రావడం కనిపించింది. అంతే, మౌర్య నేరుగా ఆమెతో గొడవ పడ్డాడు. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు సంధ్యాజీతో అలా మాట్లాడావు? పాపం, ఆమె ఎంత ఫీల్ అయి ఉంటారు. నీకు సంస్కారం లేదా? పెద్దవాళ్ళతో అలాగే మాట్లాడతారా? అంతే. కృతి రెచ్చిపోయింది. అతడి మీద సీరియస్ అవుతూ హేయ్, మైండ్ యువర్ టంగ్. అసలు నువ్వెవరు నాతో ఇలా మాట్లాడడానికి? నాకు సంస్కారం లేదంటావా? అయినా
ఆ సంధికి నువ్వు సపోర్ట్ ఏంటి? నేనేమీ లేని మాటలు అనలేదు కదా! 100, 500 రోజు కూలీ చేసుకునే కుటుంబంలో పుట్టిన మిడిల్ క్లాస్ అమ్మాయి సంధ్య. నేను బంగారు పళ్ళెంలో పాయసం తిని పెరిగాను. జమీందారు కుటుంబానికి చెందిన నాకు ఆ సంధ్య దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సొచ్చింది అంటే ఎలా ఉంటుంది? అందుకే వాస్తవం గుర్తు చేశాను. మౌర్య అమ్మ మాటలకు మండిపడుతూ, ఏయ్! ఇంకో మాట మాట్లాడితే ఊరుకోను. ఇప్పుడే నీ సంగతి సూర్య సార్‌తో చెప్పి నిన్ను వెంటనే బయటికి పంపిస్తా అని ఆవేశపడ్డాడు మౌర్య. కృతి కాస్త కంగారు పడింది. వీడేంటి మొత్తం చెడగొట్టేలా ఉన్నాడు అనుకుంది. మౌర్య ఆవేశంగా అక్కడి నుంచి కదిలాడు. కానీ అతడికి ఎదురుగా సంధ్య వచ్చి నిల్చుంది. నిజానికి సూర్య సంధ్యని గదిలో ఉండమని ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళాడు. అతడు మౌర్య కోసం చూస్తున్నాడు కానీ మౌర్య కృతితో గొడవ పడుతూ సంధ్యకు ఎదురుపడ్డాడు. ఆమె అక్కడ జరిగిన డిస్కషన్ వినింది. అందుకే కంగారు పడుతూ, మీరేం చేస్తున్నారు మౌర్య? ఎందుకు చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు? వద్దు, ఆగండి అని అడిగింది. కృతి కలుగ చేసుకుని, హా ఏముంది? నన్ను వెళ్ళగొట్టాలని ప్లాన్ చేసి నువ్వు పంపించావు కదా. నా మాటలు నీకు నచ్చలేదు. ఇతడు నీ మనిషి కదా. నాతో గొడవ చేస్తూ సూర్యబావకి నా మీద కంప్లైంట్ చెప్పి ఇక్కడి నుంచి వెంటనే పంపించాలని చూస్తున్నాడు. నీకు కావలసింది ఇదేగా సంధ్య. నాకు ఇక్కడే ఉండాలని ఆశ లేదు. నాకు ఆస్తి అంతస్తు లేక కాదు నేను ఇక్కడికి వచ్చింది. నా గౌతమ్ కోసం వచ్చాను. కానీ నువ్వు నాకు గౌతమ్ని దూరం చేయాలని చూస్తున్నావు. గౌతమ్ నన్ను కాదు అంటే నేను చచ్చిపోతాను. నువ్వు పైకి కనిపించే అమాయకురాలు కాదు అని ఏడవడం మొదలుపెట్టింది కృతి. మౌరికి మండింది. అతడు ఆవేశపడుతుంటే సూర్య అడ్డుకుంటూ, ప్లీజ్ మౌర్య ఆగండి. ఇక్కడ గొడవ చేస్తే నేను ఊరుకోను. కృతి ప్లీజ్ నువ్వు ఏడవకు. కాసేపట్లో గౌతమ్ వస్తున్నాడు. నువ్వు డల్గా ఉంటే ఎలా చెప్పు. ప్లీజ్ నువ్వు వెళ్ళు. నిజమే, నువ్వేమీ తప్పు మాట్లాడలేదు. నిజమే అన్నావు. నేను లో క్లాస్ అమ్మాయి. నాకు నా స్టేటస్ ఏమిటో తెలుసు. అందుకే నేను ఫీల్ అవ్వడం లేదు. మౌర్య మీరు తనకి సారీ చెప్పండి. ఆ మాట విని అతడు కోపంగా కృతి వైపు చూసి, లేదు సంధ్యాజీ, ఈమె మీకు సారీ చెప్పాలి. చూశారుగా ఎన్ని మాటలంటుందో. ఒళ్ళంతా పొగరు. మిమ్మల్ని అవమానించింది. అందుకే మీకు సారీ చెప్తే సరే, లేదా నేను సూర్య గారికి విషయం చెప్తాను అన్నాడు. సంధ్య భయపడుతూ, నో వద్దు ప్లీజ్, మీరేమీ చెప్పకూడదు, నా మీద ఒట్టు అంటూ అతన్ని అడ్డుకొని, కృతి ప్లీజ్ నువ్వే వెళ్ళు అని చెప్పింది. కృతి ముఖం తిప్పుకొని గొడవ పెద్ద చేయకుండా వెళ్ళిపోయింది. మౌర్య బాధగా చూస్తుంటే సంధ్య అతడికి రిక్వెస్ట్ చేసింది. సూర్యకి ఏమీ చెప్పకండి. తనకి నన్ను కృతి బాధ పెట్టిందని తెలిస్తే ఊరుకోడు. వెంటనే కృతిని పంపించేస్తాడు. అదే జరిగితే గౌతమ్కి కృతిపై ఇష్టం కలగదు. తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు. నేను ఆ ఇద్దరికి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. అత్తయ్య నా మీద నమ్మకంతో అమ్మాయిని ఇక్కడికి పిలిచారు. అలాంటిది నా కారణంగా వాళ్ళ పెళ్ళి ఆగిపోయిందంటే నేను భరించలేను. నా కారణంగా ఎవరు బాధపడినా నేను తట్టుకోలేను. ప్లీజ్ మిమ్మల్ని వేడుకుంటున్నా. కృతి ఇక్కడ ఉన్నన్ని రోజులు నాతో తను ఎలా ప్రవర్తించినా సరే సూర్యకి మాత్రం తెలియనివ్వను అని మాటివ్వండి ప్లీజ్ అని వేడుకుంది సంధ్య. మౌర్య అర్థం చేసుకున్నాడు. సంధ్య మీరెంత మంచివారు. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు ఎట్లా మాట్లాడింది. నాకు అమ్మాయి అస్సలు నచ్చడం లేదు. ఆమెకు మీరు సహాయం చేస్తున్నారంటే మీరు నిజంగా గ్రేట్. మీకోసం నేను మౌనంగా ఉంటాను. కానీ మితిమీరి మీతో తప్పుగా ప్రవర్తిస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. నా వల్ల కాదు, సారీ అంటూ పక్కకు వెళ్ళిపోయాడు. సంధ్య చాలా అప్సెట్ అయింది. అందుకే ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. సూర్య అక్కడంతా వెతుకుతూ మౌర్య కనిపిస్తే అతన్ని పిలిచి అడిగాడు, నేను లేనప్పుడు ఇక్కడ ఏమైనా జరిగిందా? సంధ్య ఎందుకు అప్సెట్ అయినట్టు తెలుస్తుంది. కానీ తను అడిగితే చెప్పడం లేదు. చెప్పడు కూడా. సంధ్య తన కోసం కంటే పక్కవారి కోసమే ఎక్కువ ఆలోచిస్తుంది. నాకు తెలుసు. అందుకే నిన్ను అడుగుతున్నా. చెప్పు, నీకేమైనా తెలుసా? తనకెవరి వల్ల అయినా ఇబ్బంది కలిగితే నేను వాళ్ళ సంగతి చూస్తాను. సూర్య ఆవేశం అతడికి అర్థమైంది. సంధ్య మాట తీసుకుంది. అందుకే మౌర్య నిజం చెప్పలేక, అదేం లేదు సార్. సంధ్యజీ చాలా హడావిడిగా ఉన్నారు. అస్సలు రెస్ట్ తీసుకోవడం లేదు. అందుకే డల్గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అంతకు మించి ఏమీ లేదు అని అబద్ధం చెప్పాడు మౌర్య. సూర్య ఆలోచిస్తూ, అవును, సంధ్య ఇంటికి గెస్ట్ వచ్చిందని చాలా హడావిడి పడింది. చెప్తే వింటుందా? సరే, నువ్వు జాగ్రత్తగా ఉండాలి.
అన్నీ తెలుసుకోవాలి సరేనా అంటూ అక్కడి నుంచి సంధ్య వద్దకు వెళ్తుంటే గౌతమ్ రావడం కనిపించింది. సూర్య అతన్ని చూసి రే గౌతమ్ ఏంటి విషయం యూనిఫామ్తో వచ్చావు అన్నాడు. అతడు నవ్వుతూ హాయ్ అన్నయ్య వదిన పిలిచారు అందుకే డ్యూటీలో ఉన్నా వచ్చా అని చెప్పాడు. కృతి హడావిడిగా గౌతమ్ ముందుకొచ్చి హాయ్ బావా అనింది. కృతి చీరలో అందంగా ఉంది. గౌతమ్ ఆమె వైపు ఒకసారి చూసి చిన్న నవ్వు నవ్వి హాయ్ అంటూ విష్ చేసి సంధ్య వదిన ఎక్కడన్నయ్యా అన్నాడు. సూర్య గౌతమ్తో సంధ్య లోపల ఉన్నట్టు ఉంది అని చెప్పి తనతో తీసుకువెళ్తున్నాడు. వాళ్ళు కృతిని దాటుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆమె కోపంగా చూస్తూ నిల్చుంది. మౌర్య ఆమె వైపు చిరాగ్గా చూస్తూ వాళ్ళ వెంటే వెళ్ళిపోయాడు. సంధ్య కృతి మాటలకు ఆమె ప్రవర్తనకు చాలా అప్సెట్ అయింది. అయినప్పటికీ సూర్యకు తెలియకూడదని వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని చాలా నార్మల్గా కనిపించాలని చూస్తూ పాపని తీసుకుని గదిలో కూర్చొనుంది. మ్యాగీ సంధ్య ఒడిలో తలపెట్టుకుని ఏవో కబుర్లు చెప్తుంది. మమ్మీ నన్ను వంశీ బావ తనతో ఇంగ్లాండ్ తీసుకువెళ్తాడంట. దీపు బావ కూడా నాతో ఉంటాడంట. నేను అక్కడ పెద్ద స్కూల్లో చదువుకుంటా. మేమంతా ఒక దగ్గరే ఉంటాం అంటూ విషయం చెప్పింది మ్యాగీ. సంధ్య ఆశ్చర్యపోయింది. ఏంటి మ్యాగీ నువ్వు అంటుంది? ఇప్పుడప్పుడే నువ్వెక్కడికి వెళ్ళి చదువుకునే అవసరం లేదురా. మమ్మీ డాడీ దగ్గరే ఉంటావు. నిన్ను విడిచి నేను ఉండలేనురా. కొంచెం పెద్ద అయ్యాక అప్పుడు బావ వాళ్ళతో వెళ్ళి చదువుకోవచ్చు. మ్యాగీ నవ్వుతూ నేను చిన్నపిల్ల ఏంటి మమ్మీ, నాకంటే చిన్నప్పుడే బావ వాళ్ళని డాడీ అక్కడ చేర్చారంట తెలుసా. నాతో డాడీ చెప్పారు నేను ఇంగ్లాండ్ వెళ్తాను. డాడీ పంపిస్తా అన్నారు. నాకు ప్రామిస్ చేశారు. నేను పెద్ద చదువు చదువుకుంటూ డాడీలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతా. సంధ్యకి కలవరంగా ఉంది. పాప మాటలకి అయోమయంగా చూస్తూ ఉంటే అక్కడికి సూర్య గౌతమ్ వచ్చారు. మ్యాగీ నవ్వుతూ డాడీ అని సూర్యని పట్టుకుంది. సంధ్య అతడి వైపు అర్థం కానట్టు చూస్తూ అక్కడే గౌతమ్ ఉండడం చూసి గౌతమ్ అని ప్రేమగా పిలిచింది. గౌతమ్ అమ్మని ఎంతో గౌరవిస్తూ హలో వదినా అని అన్నారు. ఎలా ఉన్నారు అంటూ అడిగాడు. సంధ్య చిరునవ్వు నవ్వుతూ నాకేం చాలా బాగున్నా. సరే ఏంటి విషయం, మా చెల్లిని చూశారా? చీరలో ఎంతో అందంగా ఉంది కదా. తనతో మాట్లాడకుండా నేరుగా ఇక్కడికి వచ్చావు. నీకోసమే తను ఇక్కడొచ్చి ఉంది కదా. అందుకే నిన్ను పిలిచాను. కాసేపు తనతో మాట్లాడితే సంతోషపడుతుంది కదా అని అంది సంధ్య. గౌతమ్ చిన్న నవ్వు నవ్వి వదినా చూశాను. కానీ వేషం వేసినంత మాత్రాన సరిపోదు. ఆచరణ ఉండాలి కదా. మీలాగా మీ అంత మంచి మనసుతో ఉండడం కష్టం కదా. మీ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరకాలంటే మా అన్నయ్యలా ఎంతో అదృష్టం ఉండాలి కదా. సూర్య రేయ్ అంటూ కోపంగా చూశాడు. సంధ్య నవ్వుతూ గౌతమ్ మీరు మరీ పొగడేస్తున్నారు. నేనేమీ అంత గొప్ప కాదు. నిజంగా కృతి గొప్ప. తనని తాను మార్చుకొని నీకోసం ఇక్కడికి వచ్చింది. కాబట్టి నువ్వు నాకంటే తనని ఎక్కువ పొగడాలి అంటూ ఉంటే సూర్య నవ్వాడు. గౌతమ్ ఇబ్బందిగా అక్కడ ఉన్న మ్యాగీ చేయి పట్టుకొని చిన్నిరా నాతో నానమ్మ దగ్గరికి వెళ్దాం అంటూ తీసుకువెళ్ళాడు. గౌతమ్ అటు వెళ్ళగానే సంధ్య సూర్యని ఏదో అడగాలని చూసింది. ఆమె అడిగే ప్రశ్న ఏమిటో సూర్యకి తెలుసు. అందుకే ఆమెను హత్తుకొని నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు సంధ్య. మ్యాగీ చదువు కొనసాగాలి. ఆమె నా సామ్రాజ్యానికి వారసురాలు. మ్యాగీ చదువు విషయంలో నేను నిర్ణయం తీసుకున్నాను. తనకు అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేనంతా చూసుకుంటా. అక్క పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు. వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను నిర్ణయం తీసుకున్నాను. నువ్వు కాదు అనవనే నమ్మకంతో ఏర్పాటు చేస్తున్నా. సంధ్య కంగారుగా చూస్తూ అది కాదు. సూర్య పాప చిన్నది. దానికి ఇంకా 10 ఏళ్ళు కూడా రాలేదు. ఇంత చిన్న వయసులో నన్ను విడిచి ఎక్కడో ఉంటే నేనేం చేయాలి? ఎలా నా వల్ల అవుతుంది? సూర్య సంధ్య కళ్ళు తుడుస్తూ పాపకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నాది గ్యారంటీ. నన్ను నమ్ము. నీకు పాపని ఎప్పుడు చూడాలనిపించినా నేనే దగ్గరుండి పాప దగ్గరికి తీసుకెళ్తాను. ప్లీజ్ సంధ్య నువ్వు అడ్డు చెప్పకు. పాపకి చదువుతో పాటు నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. అర్థం చేసుకో. సంధ్య అతన్ని హత్తుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ నువ్వు మ్యాగీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుని నేను అడ్డు చెప్పను సూర్య. నాకు తెలుసు. నువ్వే నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటావు. నాకంటే పాపని నువ్వే బాగా చూసుకుంటావు. కానీ తల్లిని కదా, మనసు భయపెడుతుంది. నా సూర్యపై ఉన్న నమ్మకం ఒప్పుకో అంటుంది. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి అంటూ ఒప్పుకుంది. సూర్య సంధ్య బాధ అర్థం చేసుకుని ప్రేమగా చూస్తూ హే బుజ్జి భయపడకురా, టెన్షన్ లేదు, అంతా నేను చూసుకుంటాను సరే.
మ్యాగీ విషయం ఇప్పుడు చెప్పను. అప్సెట్ అయ్యావు అంటే ఓకే కానీ ఉదయం నుండి ఎందుకు అప్సెట్ అయినట్టున్నావు? సంధ్య నవ్వుతూ లేదు సూర్య. అలా ఏమీ లేదు. సరేరా గౌతమ్ వచ్చాడు. అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పింది. సూర్య సందేహంగా చూస్తూ సరే అన్నాడు. గౌతమ్ పాపతో రావడం చూసి కృతి కోపంగా చూస్తూ ఒక చోట కూర్చుంది. గౌతమ్ అటు ఇటు చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. మ్యాగీ చనువుగా బాబాయ్ నానమ్మ దగ్గరికి అని చెప్పి ఈ ఆంటీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? ఆ ప్రశ్నతో గౌతమ్ తడబడ్డాడు. కృతి ఇంకాస్త కోపంగా చూసింది. మ్యాగీ నవ్వుతూ సరే నేను వెళ్తా, మీరు మాట్లాడుకోండి అంటూ పరుగులు పెడుతూ వెళ్ళిపోయింది. కృతి గౌతమ్ వైపు చూసి హాయ్ బావా అని పిలిచింది. గౌతమ్ ఆమెను పరీక్షగా చూస్తూ పక్కనే వచ్చి కూర్చొని ఏంటి చీరలో ఇబ్బందిగా ఉందా అన్నాడు. కృతి తడబడుతూ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు బావా, అలవాట్లేదు కదా, కొద్దిగా ఇబ్బంది అంతే, నీకు నచ్చిందా అని అడిగింది. అతడు స్మైల్ చేస్తూ పర్లేదు బాగానే ఉన్నావు అన్నట్టు నీకోసం చాక్లెట్ తెచ్చాను, నీకు ఇష్టమంటే కదా తీసుకో అంటూ ఉంటే కృతి హ్యాపీగా ఫీల్ అవుతూ వావ్ థ్యాంక్స్ బావా అని చాక్లెట్ పుచ్చుకొని అతడి బుగ్గ మీద ముద్దు పెట్టింది. అంతే గౌతమ్ హేయ్ అని షాక్ అయ్యాడు. కృతి తొందరపడ్డాననుకొని అక్కడి నుండి పరుగు తీసింది. కానీ చీర వల్ల ఆమెకు పరిగెత్తడం కష్టమైంది. అందుకే స్లిప్ అయి పడబోయింది. గౌతమ్ గబుక్కున హే చూసుకో అంటూ పట్టుకున్నాడు. కృతి అతన్ని చుట్టేసి భయంగా అతడి కళ్ళలోకి చూస్తూ ఉంది. గౌతమ్ ఆమె కళ్ళను చూస్తూ చెప్పాడు జాగ్రత్త పడిపోతావు అని. కృతి బ్యాలెన్స్ తీసుకొని సరిగ్గా నిల్చొని నవ్వుతూ చెప్పింది పడిపోయానుక నీ ప్రేమలో ఎప్పుడో అంటూ చాక్లెట్ ఇష్టంగా గుండెకు హత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గౌతమ్ బుగ్గ మీద తడుముకుంటూ నవ్వుకుంటూ ఆమె వెళ్ళిన వైపే అతడు వెళ్ళాడు. మొత్తం అంతా ఒక చోట ఉన్నారు. సంధ్య అందరికీ వడ్డిస్తుంది. కృతి కూడా సంధ్యకు హెల్ప్ చేస్తా అంటూ వడ్డిస్తుంది. అందరూ సంధ్య వంట బాగుంటుంది అని ఆమెను పొగుడుతూ మాట్లాడుతుంటే కృతి మాత్రం మనసులో తిట్టుకుంటూ ఉంది. ఆమె మనసులో ఎలా తిట్టుకుంటుంది మౌర్య గమనిస్తూనే ఉన్నాడు. గౌతమ్ వెళ్ళిపోయాడు. అక్కడంతా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం సంధ్య సూర్య గదిలో ఉన్నారు. ఆమె మనసు అంతా భారంగా ఉంది. అందుకే భర్తని హత్తుకొని మౌనంగా ఉండిపోయింది. సూర్య కూడా ఆమెను అలాగే చుట్టి పట్టుకొని మౌనంగా ఉండిపోయాడు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.